హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటనేది కూడా. ఈ వీడియో చివరి వరకు చూస్తారనుకుంటున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేటి మనకి అరటి చెట్టి పిల్లలు అనేది మనం మార్చుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇది ఎందుకంటే ఇలాగ చేస్తున్నాం, ఈ పిల్లలు అనేవి ఒకే దగ్గర ఉండటం వల్ల గెల అనేది పెరగదు ఫ్రెండ్స్. మీకు గెల అనేది పెరగాలి అంటే ఆ పిల్లల్ని నరికేయాలి, లేదా మనకి యూజ్ అవుతాయి అనుకుంటే వేరే దగ్గర మనకు ప్లేస్ ఉంది అనుకుంటే మార్చుకుంటే అవి కూడా మళ్ళీ ఇంకొక గెల వేసి మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇలా మార్చడం వల్ల సో నెక్స్ట్ మనకి సేమ్ గెల ఇలాంటివి మళ్ళీ దిగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మళ్ళీ ఇట్లా ప్లేస్ అనేది మార్చాలి, ఒకే దగ్గర ఉంచకూడదు. అందుకనే మళ్ళీ ఇట్లా ప్లేస్ మార్చుదామని చెప్పేసి మారుస్తున్నాం. ఒక దగ్గర ఉంచితే గెలలు అనేవి మనకి పెద్దగా రావు. సో కాబట్టి మార్చడం అనేది జరుగుతుంది ఈరోజు. దీని ఫుల్ వీడియో పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది అనమాట గెలలకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా గొయ్యి తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూసారు, మళ్ళీ వేరే దగ్గర పాతున్నాం కిందాలు తీసిన మొక్కలను. ఇలా లోతు పెట్టుకోవాలి ఫుల్గా, అప్పుడే మనకి మొక్క అనేది హెల్తీగా బాగుంటుంది. చూసారు కదా, ఎటువంటి కెమికల్ ఏమి వేయకన్నా న్యాచురల్గా మనం నాటుతున్నాం మొక్కలను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పాతుకొని మనం గొయ్యి తీసుకొని ఇలా పాతుకుంటే మనకి ఏంటంటే మనకి పిల్లలు అనేవి వేస్టేజ్ అవ్వవు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ దీనికి కూడా మళ్ళీ గెల అనేది వస్తుంది కొత్తగా. ఒక 6 నెలల వరకు మనం దీన్ని వాటరింగ్ అది చేసుకుంటే మనకి దీని నుంచి కూడా మనకి క్రాపింగ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైబ్రిడ్ రకం. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నా నుంచి అయితే ఇటువంటి వీడియోసే మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన పని గురించి అవని, లేకపోతే నేను ఏదైనా పొలంలో చేసే పని కోసం అయినా సరే నేను వీడియోస్ పెడుతుంటాను. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టద్దు. ఎందుకంటే నాకు ఏదో చేయాలనిపించి నేను ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ చేసేటట్టుగా నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి తోటకూర జల్లాం ఫ్రెండ్స్ ఇందులో. అందువల్ల మనం అదే రోజే జల్లాం. అక్కడ పని చేసుకుంటూ ఈ పని కూడా చేస్తున్నాం. మనం కూర వేసాం అనమాట. ఇందులోని కొంచెం మనం మెరుపుతున్నాం అనమాట, అది అలా కలుపుతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.